హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు ముందుగా లైక్ చేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెద్ద మూవీ ప్రమోషన్ లిస్ట్ ఏమో ఇంత బాగుంది, కానీ దాని చుట్టూ అల్లుకుంటున్న నెగిటివిటీ అండ్ కాన్స్పిరసీ ఏమో ఇంకా దానికన్నా పొడుగుందనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఆల్రెడీ మీకు తెలిసి న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళ గురించి. ఎగ్జిబ్యూటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య అండ్ ప్రొడ్యూసర్స్ మధ్య ఇది గొడవలు అయితే జరుగుతున్నాయి. సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా అప్పుడు, పెద్ద సినిమా అప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. అంతకుముందు వచ్చిన సినిమాలు అంతకుముందు ఏమో ఈ గొడవలు అయితే జరగవు. అది ఎందుకో శిరీష్ రెడ్డి గారికి తెలియాలి. సో మెగా ఫ్యామిలీ సినిమా రిలీజ్ అవుతుంది అనేలోపు ఏదో ఒక సమస్య తీసుకొచ్చి ముందు పెడతారనమాట. మిగతా సినిమా ఏ హీరోలు అయినా కానీ అవేమో హైక్స్ తోటి వాళ్ళకి ఎటువంటి అసలు మాకు సమస్య లేదన్నట్టు ఆ సినిమాని రిలీజ్ చేసి దాన్ని ముందుకైతే తీసుకెళ్తారు. కానీ వీళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే సమస్యలన్నీ గుర్తొస్తాయి, ఇలా చేస్తారు. ఏమో తెలిస్తే మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెంటల్ బేస్ ఒకసారి, ఇంకోసారి ఏమో పర్సంటేజ్ అని చెప్తున్నారనమాట. ఫస్ట్ నుంచి ఏదైతే స్టాండ్ తీసుకున్నారో దాని మీద ఇప్పుడు దాకా కంటిన్యూగా సినిమాలు ప్రతి సినిమాకి అలా చేసుంటే ఈ మాటలు అనేవాళ్ళం కాదు. కానీ పర్టికులర్గా ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారి మూవీ వచ్చినప్పుడే ఇలా జరుగుతుంది. సో ఇందులో కాన్స్పిరసీ తప్పితే ఇంకేముంది చెప్పండి. సో ఈ పెద్ద మూవీని అడ్డుకుందామనో లేదంటే ఈ మూవీని అడ్డం పెట్టుకొని వాళ్ళ కోరికలు తీర్చుకోవాలనేమో, కానీ మూవీకి అయితే బ్యాడ్ అయితే జరుగుతుంది. ఇప్పటిదాకా అసలుకి సినిమాలే లేవు సంక్రాంతి నుంచి ఇప్పటిదాకా. సో ఇలాంటప్పుడు పెద్ద సినిమా ఒక మంచి డైరెక్టర్, కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు ఆ సినిమా యొక్క కంటెంట్ చాలా బాగుండిద్దని ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ఈ గొడవలు ఏంటో అర్థం కావట్లేదు. సో నాకు తెలిసి ఎగ్జిబ్యూటర్స్ ఆల్రెడీ ఉన్న దానిలో ఇంకో వాళ్ళు వచ్చి గేమ్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి పడట్లేదు అనుకుంటా. మైత్రి మూవీస్ మీద వాళ్ళకి గ్రడ్జ్ ఉన్నట్టుంది. సో అందుకని వాళ్ళు కొట్టుకొని మధ్యలో పెద్ద సినిమాని అయితే లాగుతున్నారు. దానికి బజ్ ఆటోమేటిక్గా ఉన్న హై బజ్తో ఉన్న సినిమా అది. అలాంటప్పుడు అది అసలు విడుదల రిలీజ్ అవుతుందా లేదా తెలియని డైలమాలో పడితే ఇప్పటికే పోస్ట్ పోన్ 3-4 టైమ్స్ అయింది. సో ఇప్పుడు కూడా అగైన్ పోస్ట్ పోన్ అయితే దాని మీద సగం ఇంట్రెస్ట్ పోయిద్ది అనమాట. సో అలా చేయడం ద్వారా ఆ సినిమా అయితే నష్టపోయిద్ది. సో టోటల్గా సినిమా బాగుండాలి, ప్రేక్షకుడికి సినిమా థియేటర్కి రావాలని చెప్పి అంటున్నారు ఎగ్జిబ్యూటర్స్. ఒకటి గుర్తుంచుకోవాలి, సింగిల్ థియేటర్లో మీరు ఆ థియేటర్ పరిస్థితి ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ తెర మీద వేసే ఆ తెర ఎలా ఉంది, కుర్చీలు ఎలా ఉన్నాయి, మేజర్గా వాటి మీద ఫోకస్ చేయాలి డబ్బులు రావాలి అంటే. ఒక సినిమా ఏసీ పనిచేస్తుందా లేదా అనే దాని మీద చూసుకొని ఆడియన్ అయితే వస్తారు. మేము ఒక సినిమా థియేటర్కి వెళ్ళాం మొన్న, గోదావరి గట్టుపై సినిమా చూడటానికి. సో 155 రూపీస్ పెట్టి సినిమాకి వెళ్ళాం బాల్కనీ. అక్కడికి వెళ్ళగానే ఒక రకమైన స్మెల్, అది సింగిల్ థియేటరే అండ్ కుర్చీలు ఏమో సరిగ్గా లేవు, ఏసీ సరిగ్గా లేదు. సో అప్పుడు నేను ఎందుకు వెళ్తాను, మల్టీప్లెక్స్కే వెళ్తాను కదా నెక్స్ట్ టైము. సో అలాగే పాప్కార్న్ రేటు, సినిమా 150 రూపీస్ టికెట్ అయితే పాప్కార్న్ వచ్చేసరికి 110 రూపీస్. సో నేను వేరే వాడిని తీసుకెళ్ళి ఇచ్చినా కానీ సినిమా రేటు కన్నా ఈ పాప్కార్న్ రేటు అండ్ కూల్ డ్రింక్ రేటే ఎక్కువైపోయినాయి. ఇవి మాత్రం తగ్గించరు. కన్వెన్షన్ ఫీజు అని, అసలుకి సినిమా హాల్లో పార్కింగ్ ఫ్రీ, మళ్ళీ ఇంకో 20 రూపాయలు పార్కింగ్ తీసుకుంటారు. ఈ డబ్బులన్నీ మీకే కదా వస్తుంది. ఫస్ట్ థియేటర్లో మీరు థియేటర్ మెయింటెనెన్స్ అండ్ పాప్కార్న్ రేట్లు అండ్ కూల్ డ్రింక్ రేట్లు ఇవన్నీ అందుబాటులో ఉంటే ఆడియన్ అనే అతను వస్తాడు థియేటర్కి. ఎందుకు రాడు? ఓన్లీ టీవీలో చూసేదానికన్నా థియేటర్లో వచ్చి అంతమంది చూసినప్పుడే ఎక్స్పీరియన్సే వేరు. సో ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. పాప్కార్న్ రేట్ తగ్గించండి, కూల్ డ్రింక్స్ రేట్ తగ్గించండి, పార్కింగ్ ఫ్రీ చేయండి, కన్వెన్సింగ్ ఫీజు అని ఉంటుంది అది తీసేయండి. సో ఈ 4 రకాల ఛార్జెస్ వేస్తుంటే ఇంకా థియేటర్కి ఎందుకు వస్తారు ప్రేక్షకుడు? రాడు. సో ఇవన్నీ వదిలేసి ఓన్లీ ఏదో బూచి చూపించి సినిమాని అడ్డుకుందాం అని చూస్తే కూడా పేకలేరు. దీనివల్ల మీకు నష్టం తెప్పితే లాభం అనేది ఉండదన్నమాట. వీలైతే సపోర్ట్ చేయండి సినిమాకి. కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇది కాదు నాకు రూపాయి కాదు రూపాయిన్నర కావాలంటే ఇస్తారనమాట. మీరు ఇలా చేసి నెగిటివిటీ సంపాదించుకుంటే నెక్స్ట్ మీరు తీయబోయే సినిమాలకి ఈ ఆడియన్స్ ఎవరు, వీళ్ళ ఫ్యాన్స్ ఎవరు మీ సినిమాలకి రారు. అప్పుడు ఆటోమేటిక్గా మీకే నష్టం జరిగిద్ది. సో ఇది ఒక కాన్స్పిరసీ అని నేను అనుకుంటున్నాను. నాలాగా ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెద్దికి కానీ, రామ్ చరణ్ సినిమాకి కానీ అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు కానీ రాబోయే వాళ్ళకి ఎవరు ఆపుదామని చూస్తే ఆ సినిమా అంత బజ్ క్రియేట్ చేసుకొని అంత ఎక్కువ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను.
నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.